ప్రపంచవ్యాప్తంగా ఒత్తిళ్లు పెరుగుతున్న వివాదాస్పద గర్భస్రావ చట్టాలపై తొందరపడే నిర్ణయం తీసుకోబోమని ఐర్లాండ్ తేల్చి చెప్పింది. ఈ విషయంలో నిపుణుల నివేదిక కోసం ఎదురు చూస్తున్నామన్న ఆ దేశ ప్రధాని ఎండా కెన్నీ తక్షణం సాధ్యం కాదని వెల్లడించారు. గర్భస్రావం చేయకపోవడం వల్ల మరణించిన భారతీయ వైద్యురాలు సవితా మృతిపై విచారణకు మాత్రం సంపూర్ణ సహకారం అందుతుందని హామీ ఇచ్చారు. ఐర్లాండ్లో మృతి చెందిన భారతీయురాలు సవితకు డబ్లిన్లో వేలాది మంది సంతాపం ప్రకటించారు. గర్భస్రావం చేయడానికి నిరాకరించిన వైద్యులకు నిరసనగా మహిళలు, పిల్లలు డబ్లిన్లో ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి సంఘటనలు మునుముందు జరగకుండా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ప్రధాని ఎండా కెన్నీ కార్యాలయం ఎదుట సవిత చిత్రపటాన్ని ఉంచి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు ఐర్లాండ్ గర్భస్రావ చట్టాలపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో వాటిని మార్చే విషయంపై తొందరపడి నిర్ణయం తీసుకోబోమని ఆ దేశం తేల్చి చెప్పింది. ఈ చట్టాల కారణంగా గర్భస్రావానికి అనుమతించకపోవడంతో మరణించిన భారతీయ వైద్యురాలు సవిత మృతిపై విచారణకు మాత్రం అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చింది. గర్భస్రావ చట్టాలపై నిపుణుల నివేదిక కోసం ఎదురుచూస్తున్నామన్న ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా దీనిపై నిర్ణయం తీసుకునేందుకు తొందరపడబోమని స్పష్టం చేశారు. అందుకు ఎంతకాలమైనా పట్టొచ్చని సంకేతాలిచ్చారు. నవంబర్ 27న నిపుణుల నివేదిక పార్లమెంట్ ముందుకు రానుందని చెప్పిన కెన్నీ దానిపై సమగ్ర చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ఐర్లాండ్లో భారత రాయబారి దేవాశిష్ చక్రవర్తి విజ్ఞప్తి మేరకు సవిత మృతిపై వైద్య సేవా అధికారులు జరిపే దర్యాప్తునకు స్వతంత్ర వైద్య నిపుణులు పూర్తి సహకారం అందిస్తారని అక్కడి విదేశాంగ మంత్రి ఏమన్ గిల్మోర్ స్పష్టం చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన వీలైనంత త్వరగానే దర్యాప్తు పూర్తవుతుందని హామీ ఇచ్చారు. మరోవైపు ఐరిష్ ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తుపై తమకెలాంటి సమాచారం లేదని మృతురాలి భర్త ప్రవీణ్ తెలిపారు. దర్యాప్తు జరిగే విధానంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ జరుగుతోందని ఐర్లాండ్ ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటికీ సభ్యుల్ని నియమించలేదు. త్వరలో వైద్య నిపుణుల బృందాన్ని ఖరారు చేయనున్నట్లు ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.